ఎకరానికి 6,000 crores పత్తి మీద అదనపు లాభం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సరాసరి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి పత్తి పండిస్తే 46,170 రూపాయలు రైతుకు ఆదాయం వస్తుంది. అంటే రైతుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించి పత్తి కొనుగోలు చేస్తుంది. మన ప్రధానమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రైతులకు సంబంధించి కాటన్కి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉత్పత్తి వడ్లతో పాటు ధాన్యంతో పాటు పత్తి కూడా తెలంగాణలో మరి ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి రైతులు తెలంగాణకు సంబంధించినటువంటి మెజార్టీ రైతులు ధాన్యం పండిస్తారు. ఆ తర్వాత ఎక్కువ పండించేటువంటి పత్తి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ రెండు సెక్టార్లో కూడా ఈరోజు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధాన్యం మాత్రం వాళ్ళు కొనుగోలు చేయాలా, పత్తి టోటల్గా 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేటువంటి డాటా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దానికోసం మేము స్టాఫ్ను రిక్రూట్ చేస్తాం. టెంపరరీ స్టాఫ్ను రిక్రూట్ చేసి 6 నెలల పాటు చివరి కేజీ పత్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి మీకు అప్పగించారు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచే ఈ విధానం కొనసాగించేది. ఇది కొత్తగా మేము పెట్టింది ఏం కాదు. మేము పెట్టింది కొత్తగా వచ్చిన తర్వాత అదనంగా మద్దతు ధర ఎంఎస్పీ పెంచుతా ఉన్నాం. అదనంగా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీము దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థవంతంగా చేయకుండా నిన్న హిందూ పేపర్లో చూశాను, చాలా అద్భుతంగా వాళ్ళు తయారు చేసి పబ్లిష్ చేశారు. ఇది ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు, అనేక జిల్లాలలో, అనేక గ్రామాలలో, అనేక మండల్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మంత్రులందరూ ఒక్కొక్క జిల్లాకు వెళ్ళండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు చేయాల్సిన పని ఒక జిల్లాలో ఒక మంత్రి కూర్చోండి, వెళ్ళి ఎందుకు కొనుగోలు చేయరు అధికారులు అడగండి, ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులతో మాట్లాడండి. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కాదు. ఈరోజు మనకందరికీ తెలుసు రైతులను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో. ఈరోజు యూరియా 45 కేజీల బస్తా 242 రూపాయలకు, 242 రూపాయలకు రైతులకు అందిస్తున్నాం. కానీ ప్రభుత్వం చెల్లించేది ఆల్మోస్ట్ పెరుగుతున్నటువంటి ధర ప్రకారం 45 కేజీల బస్తకు 2,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు అవుతుంది. 2,500 రూపీస్ ఈచ్ బ్యాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూరియా మీద ఖర్చు పెడుతుంది. కానీ రైతుల నుంచి తీసుకునేది 242 రూపాయలు మాత్రమే. ఈరోజు ధరలు పెరిగింది అంతర్జాతీయంగా అనేక దేశాలలో. కానీ యూరియా మీద అనేక సంవత్సరాలుగా ₹1 పెరగకుండా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 పంటలు కలిపి ప్రతి ఎకరా మీద కేంద్ర ప్రభుత్వము 18 నుంచి 20,000 రూపాయలు సబ్సిడీ మీద రైతుకు అందిస్తున్నది ఒక ఎకరానికి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద మరి ఈ రకంగా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాదు, ఫసల్ బీమా యోజన సరిగ్గా అమలు చేయడం లేదు ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ ఫసల్ బీమా యోజన పట్ల నిర్లక్ష్యం వహించింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పథకమైనటువంటి ఈ యొక్క సమగ్ర పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి లేదు. ఈరోజు అనేక రకాలుగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్,